నవ్వు చాలా ఆనందాన్ని ఇస్తుంది, అందరు మనోళ్ళే అనిపిస్తుంది. ఏడుపు చాలా బాధనిస్తుంది, మన కోసం ఎవ్వడూ లేడనిపిస్తుంది. నవ్వు కన్నా ఏడుపు చాలా విషయాలు నేర్పుతుంది, జీవితంలో మనల్ని జాగ్రత్త పడేలా చేస్తుంది. తేడా వస్తుందా ఏమన్నా మబ్బుందా? తిన్నాగా గాడ గుందుకున్నా గద వస్తుంది, గిడ గుందుకున్నా గద వస్తుంది. మల్లన్న వేష్ట 1000 రూపాయలు ఈపుల ఇంజమని కొట్ట చింతామణి పుత్తిక పురండం 4 నక్షత్రం పల్లెల పంచాది కళ్ళల కలవరేకరం నాభియందు నాభి కమలం 4 హస్తాలు గల్లవాడు నరుడు కాదు నారాయణ మూర్తి 2వ దేవుడు 3వ స్వరూపుడు మల్లన్న అడవిల్ల భ్రమరంబదేవి అమ్మవారు భ్రమరంబ తెచ్చిన నివాళి. నవ్వు చాలా ఆనందాన్ని ఇస్తుంది, అందరు మనోళ్ళే అనిపిస్తుంది. ఏడుపు చాలా బాధనిస్తుంది, మన కోసం ఎవ్వడూ లేడనిపిస్తుంది. నవ్వు కన్నా ఏడుపు చాలా విషయాలు నేర్పుతుంది, జీవితంలో మనల్ని జాగ్రత్త పడేలా చేస్తుంది. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, ఓ లేబరన్నా ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా, లేబరన్నా ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. కూడు గుడ్డ గూడు లేదు, కంటి నిండా నిద్ర లేదు, కంటి నిండా నిద్ర లేదు. గుడ్డులున్న బిడ్డ నుండి పాలు మరువని పాప నుండి, పాలు మరువని పాప నుండి. ముసి నవ్వుల పసి పాపల కాళ్ళు రెక్కలు కదిలే నుండి, కాళ్ళు రెక్కలు కదిలే నుండి, కాళ్ళు రెక్కలు కదిలే నుండి. కాంట్రాక్టర్ కాళ్ళ కిందనే ఏమి బతుకులు ఏమి బతుకన్నా, ఓ లేబరన్నా ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. చెంటకింతని మిమ్ము కొంటారు, ఓ లేబరన్నా వంట మాదని ఎంట పడతారు, ఓ లేబరన్నా వంట మాదని ఎంట పడతారు. ఉడుగు చెట్టుకు ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి, ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి. ఉడుగు చెట్టుకు ఉగమాని బియ్యమ్మ, ఉగమాని బియ్యమ్మ ఊరు తిరగచ్చు, ఉగమాని బియ్యమ్మ ఊరు తిరగచ్చు. ఉగమాని బియ్యమ్మ పాలాకు చేసేము, పాలాకు చేసేము
నుంచి ఒక రూపాయి ఆశించకుండా మన సొంత తెలివితోటి కష్టపడి ఒక్కడి నుంచి కూడా ఒక మాట అనిపించుకోకుండా బతే అది బలుపు కావురం. అదే ఒకరిని చెప్పు నాకి ఒకరిని గులాంగిరి అయితే పోరడు మంచోడే, మంచి మనిషి గాన్ని ఏమంటామంటారు. చెప్పులు అరిగేటట్టు కష్టం చేయాలి తప్పించి చెప్పులు నాకి గులాంగిరి అయ్యేది ఎన్ని రోజులైనా సరే. తొండకు దొరతనం వస్తే అవారు గోడెక్కి సవారీ వేసిందట. ఎన్నడెక్కనోడు ఎద్దెక్కితే గుద్దంతా కాయగాసిందట. ఇప్పుడేదో కొన్ని పైసలు కనబడే వరకంటే నడుమంత్రం సిరి వల్ల ఎదుటోని ఏలిపెట్టి చూపెడుతున్నావు. ఒకప్పుడు నీతోనే తిరిగినోన్ని పెరిగినోన్ని తీసి తీసి మాట్లాడుతున్నావు. అరే బాపు, ఒక మాట గట్టిగా గుర్తు పెట్టుకో. పైసలు ఇయ్యాలుంటాయి, రేపు పోతాయి. పైసలు కమాయించు నేను తప్పంటలే, కానీ ఆ పైసల పొగర్లా వేరోన్ని ఎక్కిరించినట్టు మాట్లాడకు. అరే బాపు, ఒకప్పుడు మంచి మంచి తీసుమారు కానీ ఇప్పుడు మట్టిలో కలిసికపోయారు. ఒక్కసారి గట్టిగా ఆలోచించుకో. నాకున్న పేరు ముందు నీ పైసలు ఎంతరా నా జాంట. నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ మీద అల్లే చిల్లరలా ఒక్క రూపాయి కూడా నీ ఎంబడ ఉండవలేవు. ఉన్నని రోజులు 10 మందితో ప్రేమతో మెదులురా. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాళ్ళుండి కదలలేదు. ఎన్నేళ్ల దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకున్నా. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది. అయ్యతను వంత జీతం అప్పు కింద గడిసింది. మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క చిన్నతనమంత నాది చీకటిలోనే తెల్లారింది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో. పల్గం నాదయ్యా, ఎర్రగొల్లో నేనయ్యా, ఎర్రోన్ని నేను గానయ్యా, నాకెదురొచ్చటోడే లేడయ్యా. అన్ని
కొందరు తల్లులు ఈ లోకం మీద కడుపులో పుట్టిన పిల్లల్ని అందరినీ సమానం చూడరు. మంచిగా చూసుకునే వాళ్ళనేమో చెడుగా చూస్తారు. వాళ్ళని చెడుగా చూసే వాళ్ళని అవసరానికి వాడుకునే వాళ్ళనేమో వాళ్ళే నా ప్రాణం, వాళ్ళే నా బిడ్డలు కొడుకులని ప్రేమ వంచుతారు. మీ గుణాలు పాడుగాను రేపు దేవుడు మిమ్మల్ని ఎలా తీసుకుపోతాడో గాని మీరు మనుండంగానే మీరు నరకం అనుభవిస్తారు. అన్నం పెట్టడానికి సున్నం పెడతారు, సున్నం పెట్టడానికి అన్నం పెడతారు. కన్నది అందరినీ గదే కడుపు కదా, 9 నెలలు మోసి పెంచింది. మీ బుద్ధులే గలా ఉన్నప్పుడు మీ కడుపులో పుట్టిన వాళ్ళు మీ గుణాన్ని బట్టి మారిపోరా? మనల్ని బయటోడు ఎవ్వడు ఏం చేయలేడు. మనం నమ్ముకున్న వాళ్ళతో జాగ్రత్త, మన అనుకునే వాళ్ళతో జాగ్రత్త. మనం బాగా నాయడమైపోవాలని గట్టిగా కోరుకునేది మన అనుకునేటోళ్ళే, గుర్తుపెట్టుకో. నిజంగా చెప్తున్నానా, ఇంత కష్టం చేసినందుకు దేవుడిని ఒకటే కోరుకుంటా, ఉన్న రోజులు ఆరోగ్యం మాత్రం మంచిగా ఉండాలన్నా. ఎందుకంటే కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఆరోగ్యం మాత్రం మస్తు ఇంపార్టెంట్ అన్న. అది ఉంటేనే తర్వాత ఏదైనా, లేకపోతే కష్టం అన్న జీవితం. జీవితాన్ని సీరియస్ గా తీసుకుని గాబరపడిపోకు, తొందరపడకు, బాధపడకు. వస్తుంటాయి పోతుంటాయి. దేవుడు ఆడేటి చదరంగంలో పావులం మనం. ఎప్పుడు ఎవరు నీడబెట్టనో దేవునికి తెలుసు. దాని గురించి పెద్దగా ఆలోచించి బాధపడకు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. మళ్ళీ చెప్తాను, కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. ఆయన పడినా నేను పడినా విశ్వం పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు. ఎక్కువ కష్టపడ్డారు, తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్ముకో. ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లైఫ్. బాధ్యతలు పక్కన పెడితే అందరు రౌడీలే. నాకు వద్దు, నా ఫ్యామిలీ వద్దు, నాకేమొద్దు అనుకుంటే అందరు రౌడీలే. మనం అట్లా కాదు కదా, ఒక గోల్ ఉంది కదా మైండ్ లో. వాడెంత నేనెంత అనుకుంటా పోతే ప్రపంచంలో ఏం చేయలేం. కొన్ని నువ్వు సాక్రిఫైస్ చేయాలి. దాంట్లో మొదటిగా కోపం. ఈ రోజు ఏదైతే నువ్వు ప్లాన్ అనుకున్నావో అదే ప్లాన్ రేపు కూడా క్యారీ అవుట్ చేయాలా, ఎల్లుండి క్యారీ అవుట్ చేయాలా, సంవత్సరం క్యారీ అవుట్ చేయాలి. ఇది సక్సెస్ కి ఒక ముందడు. నువ్వు ఈ రోజు ఒకటి అనుకుని రేపు పొద్దున గొడవ అయిపోగానే మీ ఇంట్లో ఒక లొల్లి అవుతుంది. దాన్ని చూసుకుని మనం డిస్ట్రాక్ట్ అయిపోతాడు. ఇంకా నాకు లైఫ్ మీద బతకాలని లేదు, సక్సెస్ రావట్లే, నాకు నా వల్ల చేత కాదు. ఎక్కడ యాంగర్ అనే ఒక ఎమోషన్ చాలా పాజిటివ్ ఎమోషన్. దాన్ని నువ్వు మేనేజ్ చేస్తున్నావు అంటే సూపర్ వస్తుంది. ఇగో జిందగీలో చెప్తున్నా, నీ పౌరుషాలు, నీ కోపాలకి అన్నిటికీ వాల్యూ వస్తుంది. ఎప్పుడు తెలుసా? పైసా కమాయిస్తే. పైసలు సంపాదించినాక కూడా ఎట్లా చేయాలని చెప్పి అప్పుడు ఒక లెసన్ ఉంటుంది. నిజం చెప్తున్నా, సక్సెస్ కొట్టినా కూడా లెసన్సే, జీవితాంతం లెసన్సే, నేర్చుకుంటా ఉండాలి. అంతే. ఉంటా మరి. ఉన్నవే దంగి పునగొంగుతుంది కిడివే, పునగొంగుతుంది కిడివే. మా బావలుండారయ్యో, నాకు బాధలొచ్చునయ్యా, నాకు బాధలొచ్చునయ్యా. నీ బావలుంటే భయమా, మన చాలా దొంగతనమా, మన చాలా దొంగతనమా. అభిరామ జముక రావే, మతిలోన కలిసిపోవే, మతిలోన కలిసిపోవే. మా బావలుండారయ్యో, నాకు బాధలొచ్చునయ్యా, నాకు బాధలొచ్చునయ్యా.
ఇక్కడ ఏమీ చేయలేం. ఈ లోకాన్ని శాసించాలన్నా, నీ కుటుంబాన్ని పోషించాలన్నా, నిన్ను ఎవరైనా ప్రేమించాలన్నా, ఆఖరికి నువ్వేదైనా సాధించాలన్నా ఫస్ట్ డబ్బు సంపాదించాలి. మీకు విషయం చెప్పనా, డబ్బు ఒక జబ్బు అయితే ఆ జబ్బుకి మందు డబ్బే. సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఒక్కటే మాట చెప్పాలనుకుంటా, ఈ ప్రపంచంలో ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు కూడా ఒకటి కాదు. వాళ్ళ లైఫ్ ఒకలాగా ఉంటది, వీళ్ళ లైఫ్ ఒకలాగా. ఊర్లో ఉండే ఎవరితోటి మనకు కంపారిజన్ ఎందుకు? వాడెవడో ఫస్ట్ బర్త్డే ఘనంగా చేశాడంటే వీడెళ్ళి మళ్ళీ దానికి ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి ఫస్ట్ బర్త్డే చేస్తాడు. చేసుకోవడం తప్పను, అప్పు చేసి చేయడం తప్ప. మనకు స్తోమత ఉందా? 5 కాబట్టి 1 కోటి పెట్టుకోండి. స్తోమత ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. లైఫ్ ని సెలబ్రేట్ చేసుకోవడం మన పని. కానీ స్తోమతకు మించి చేసే పనులు ఉంటాయి చూసారా, అది నిజంగా ఒక మనిషిని పూర్తిగా కుంగదీస్తుంది. మా బావలుండారయ్యో నాకు బాధలొచ్చునయ్యా, నాకు బాధలొచ్చునయ్యా. నీ బావలుంటే భయమా, మన చాలా దొంగతనమా, మన చాలా దొంగతనమా. అభిరామ జముక రావే మదిలోన కారడి కారడి పిల్లోడే గమ్మత్తైనా, పిల్లోడే గమ్మత్తైనా, పిల్లోడే కాసులు నాకు తెచ్చింది, కాసులు నాకు తెచ్చింది, సిటికేతనని అన్నాడే, కాసులు నాకు తెచ్చింది, సిటికేతనని అన్నాడు, సిటికేతనని అన్నాడే, ఇది సిగ్గను గిల్లిపోయింది. కారడి కారడి పిల్లోడే గమ్మత్తైనా పిల్లోడే. చిన్న చిన్న గురుగులిద్ద సేల పువ్వు దండలిద్ద సీరలిద్ద సారలిద్ద ఆడబిడ్డ కష్టమిద్ద తాళమున్న దక్కలార తలుపు తీయరు, తాళమున్న దక్కలార తలుపు తీయరు. చిన్న చిన్న గురుగులద్దు సోల పువ్వు దండలద్దు ఆరలద్దు సారలద్దు ఆడబిడ్డ కట్నమద్దు తమ్ముడ ఒరి వీరయ్య తలుపు తీయము, తమ్ముడ ఒరి వీరయ్య తలుపు తీయము. 200 రూపాయల కూలి డబ్బులతో సంతోషంగా ఉండేవాళ్ళున్నారు. 20,000 జీతంలో సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు. లక్షలు సంపాదిస్తున్న అసంతృప్తితో బతికే వాళ్ళు ఉన్నారు. ఆనందం అనేది అంకెల్లోనూ డబ్బుల్లోనూ లేదు, మన ఆలోచనలో ఉండాలి. నేనందరూ అనుకునేంత పైకి కనిపించేంత స్ట్రాంగ్ ఏం కాదు. స్టెప్ బై స్టెప్ ఆలోచించి వేసేంత మెచ్యూరిటీ కూడా ఏం లేదు. నాకంటూ సమయం వస్తుందన్న ఆశలున్నాయి, సాహసించైనా సాధించాల్సిన కోరికలున్నాయి. కానీ నేను మనుషులందరికీ బేసిక్గా దూరంగా ఉంటాను, మౌనంగానే గడిపేస్తాను. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఏం చేసినా తప్పులా చూసే మనుషులు
ఎంత కష్టపడినా ఇంకేదో మిస్ అయిందని సాకులు చెప్పే వీళ్ళు నాకు అవసరం లేదు. ప్రోత్సహించే ఒక్క చేయి లేకపోయినా ముందుకు వెళ్ళగలను గాని విమర్శించే ఒక్క నోరు ఎదురైనా అక్కడే ఆగిపోతానేమో అని భయం వేస్తుంది. అందుకే నాకున్న కళల ప్రపంచంలో నాకు నచ్చినట్టు బతికేస్తున్నా. అప్పులతోని ఎస్కేప్లు అవుతారు చాలా మంది. అంటే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము అండ్ వాళ్ళకి నెగిటివ్ రెస్పాన్స్ చేయడం, ఇప్పుడు తీసుకున్నాం ఏంటి అని ఇట్లా రివర్స్ గా మాట్లాడడం, ఏం చేయమంటావు అని చెప్పి ఇట్లా రివర్స్ అవుతుంటారు. ఎప్పుడు అది చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు మనకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేశారు కదండి. సో అట్లాంటప్పుడు వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి. మన పరిస్థితి ఏముందో క్లియర్ గా చెప్పుకోవాలి. ఇంకా కొంతమంది చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయ్యి ఫోన్లు ఎత్తారు, గట్టిగా మాట్లాడి బ్లాక్ చేసేస్తారు. ఇంకా ఇంటికి వెళ్తే కూడా లేరు అని చెప్పు అని చెప్తారు. ఇది బ్యాడ్ రెస్పాన్స్, చాలా బ్యాడ్ రెస్పాన్స్. దీని పరిణామం నెక్స్ట్ వాళ్ళు తిట్టుకుంటారు కదా, అది పిల్లల పైన కూడా పడుతుంది, అలా లైఫ్ పైన పడుతుంది, తెలియదు. సో అందుకోసం రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు కాదు ఇప్పుడు అవుతుంది అని కూడా చెప్పాలి. మళ్ళీ అప్పుడు కాలేదనుకోండి మళ్ళీ రెస్పాన్స్ చేయాలి, మళ్ళీ అప్పుడు లిఫ్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు ఇంకా కాలేకపోయింది, ఇది నా పరిస్థితి, ఇప్పుడు అవుతుంది అని చెప్పాలి. చెప్పిన వినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. చెప్పిన వినని వాళ్ళు ఉంటారంటే అది వాళ్ళ క్యారెక్టర్. ఇంకెన్నిసార్లు ఇదే మాట చెప్తుంటావు, ఇస్తా ఇస్తా ఇస్తా, నో ప్రాబ్లం, వాళ్ళ పెయిన్ అది. ఇగో అన్న, ఎవరికైనా పైసలు అప్పిద్దాం అనుకుంటున్నావానే, అప్పిచ్చే ముందు అడుక్కోవడం బిచ్చం ఎత్తుకోవడం ఎట్లనో నేర్చుకో. ఎందుకంటే వాడికి పైసలు ఇచ్చిన దగ్గర నుంచి మనం బిచ్చం ఎత్తుకున్నట్లు అడుక్కోవాల్సి వస్తుంది. ఉత్తిగానే రావు మళ్ళా పైసలు వెనక్కి. వాటితోటి ఎన్ని పంచాయతీలు పెట్టుకోవాలి, ఎన్ని లొల్లులు పెట్టుకోవాలి, ఎన్ని పెద్ద మనుషులలో పడాలి, ఎన్ని మాటలు పడాలి, ఎంత తిరగాలి, అప్పుడు కానీ మన పైసలు రావు. అందుకనే అన్నిటికీ రెడీగా ఉన్నప్పుడే నువ్వు పైసలానికి అప్పుగా ఇయ్యి. వస్తున్న జగ్గులు నీకు మల్లన్నా, నీకు మల్లన్నా, ఓంకార నాగాలు నీకు మల్లన్నా, నీకు మల్లన్నా, కొరకొర మీసాల కొమరల్లి మల్లు, కొమరల్లి మల్లు, అందాల దేవుడా లేని మల్లు, వైలేని మల్లు, ఇరువెల్ల బండారు రాజు మల్లన్న, రాజు మల్లన్న, నీలమ్మ తొడుగు రాజు మల్లన్న, రాజు మల్లన్న, మక్కలోన దిగ రాజు మల్లన్న, రాజు మల్లన్న, బండారు వచ్చిన రాజు మల్లన్న, దేవ మల్లన్న, వచ్చిన రాజు మల్లన్న, దేవ మల్లన్న. అనుకోలే నేనెప్పుడు ఈ రోజులొస్తాయని, బతుకు తెరువు లేకపాయే, కూట పస్తు తప్పదాయే, నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోన్ని, ఏ సాయం అందనోన్ని, దిక్కులేని ఒంటరోన్ని, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నమస్తే అన్న, మేమేదో గోడలు దునికి చదువు రాకనో ఈ డ్రైవర్లం కాలే, చదువు అబ్బకనో కాలే. సో మా సిచ్యువేషన్ లో మేమున్న పరిస్థితి, మా కుటుంబ పరిస్థితుల వల్ల తప్పక ఈ డ్రైవింగ్ ఫీల్డ్ కి రావాల్సింది వచ్చింది. అంతేగాని ఏ చదువు రాకనో లేకపోతే బడి దొంగలమయ్యి ఈ డ్రైవర్లంగా రాలే అన్న. సో మేము ఒకప్పుడు చదువుకున్నోళ్ళమే, డిగ్రీలు చేసి డ్రైవింగ్ చేస్తాను. సో నా లెక్కనే చాలా మంది చదువుకొని డ్రైవింగ్ చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ బతుకుతారు, చదువుకు తగ్గ ఉద్యోగం లేక. సో తప్పని పరిస్థితిగా కుటుంబం కోసం చేయాల్సింది వస్తుందన్నమాట. సో మమ్మల్ని మాత్రం చీప్ గా చూడకుర్రి, తప్పుగా మాట్లాడుంటే సారీ ఫ్రెండ్స్.
పాచవన్య పరువాల గుమ్మరా ఎంత ముద్దుగుందో సిలక హొయినాల రామా సిలక ఆ సన్నని నడుము సింగారం ఎంతో సంపుతుంది సిలక గుండెల్లో నాటినావే ప్రేమ మొలక తెల్లని మల్లెల నెట్టి కళ్ళకేమో కాటుకనే వెట్టి నుదుటన ఎర్రని సింధూరమెట్టి ముక్కుకు ముత్యపు ముక్కెర నెట్టి తెల్లని అంచు పంచెను గట్టి నెత్తికి జోరుగా రుమాలు చుట్టి బాటలెల్లెనా సేతును బట్టి పలికే వేల పదములు కైగట్టి ఆ దివి నుండి ఈ భువిపై వెలిసిన దేవతను వేలే నసిలక ఊహల రానివిలే నమలక మాయలు జేకు మత్తులు ముంచకు ప్రేమల దింపకు రోరు పిల్లగా నా నుండి పోరో అలగా అది పల్లెరు గయల పాటి పూసిన జిల్లెడు పొదలు దాటి అడగంగా నెరడు చెట్టు కొలిచే గంగమ్మ గుడి గట్టు ఇసుక తిన్నెల్లు దాటి తిన్నంగా రాయే చెలిమి తోడి నీళ్లు దాగి చెలిమి గూడు దామే రాయే సిన్ని నిలుసున్న నిలకడుంటలేను రాయే సిన్ని కూసున్న కుదురుగుంటలేను రాయే సిన్ని నిలుసున్న నిలకడుంటలేను రాయే సిన్ని కూసున్న కుదురుగుంటలేను తెల్లవారి ఇల్లు పని వాళ్ళు ఉంటారంతా నేను గొప్ప ఇంటి బిడ్డను పాలేరులుంటరింత ఇసుక తిన్నేలు దాటి తిన్నంగెట్లతో సెలిమెదోడి నీళ్లు దాగి చెలిమి ఎట్ల గడుదు రానోయ్ పిలగా పని వాళ్ళు ఉంటారు పల్లె తల్లి పరవశించే మా గొప్ప జాతర ఓలింగ ఓలింగ పెద్ద గట్టు జాతర ఓలింగ ఓలింగ రే గొల్లాలంత గుమ్ము గూడే గొల్లా గట్టు జాతర ఓలింగ ఓలింగ అది పెద్ద గట్టు జాతర ఓలింగ ఓలింగ గొప్పనైన జాతర అది దూర తల్లి జాతర పల్లె తల్లి అరేరే పల్లె తల్లి అబ్బబ్బ పల్లె తల్లి పరవశించే మా గొప్ప జాతర ఓలింగ ఓలింగ అది పెద్ద గట్టు జాతర ఓలింగ ఓలింగ గొల్లాలంత గుమ్ము గూడే గొప్పనైన జాతర ఓలింగ ఓలింగ అది గొల్లా గట్టు జాతర ఓ దేవ ఓ దేవా గొలుసులొడ్డానమో నడుము వయ్యారమో నడిచేటి ఓ గొల్లదానా నన్ను చూడవే ఓ చిన్నదానా నడిచేటి ఓ గొల్లదానా నన్ను చూడవే ఓ చిన్నదానా గొలుసులొడ్డానమో నడుము వయ్యారమో నడిచేటి ఓ గొల్లదానా నన్ను చూడవే ఓ చిన్నదానా నడిచేటి ఓ గొల్లదానా నన్ను చూడవే ఓ చిన్నదానా నిన్ను చూడనీకి నిలకడలేదయ్య మళ్ళీ పోర మాధవయ్య మబ్బయ్య తుంది పోరయ్యా
చదువుకున్న చదువు అయితే అన్నం పెట్టలే, కానీ నేర్చుకున్న డ్రైవింగ్ అయితే ఇప్పుడు అన్నం పెడుతుంది. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మాడి, బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మాడి. చదువుకున్న చదువు అయితే అన్నం పెట్టలే, కానీ నేర్చుకున్న డ్రైవింగ్ అయితే ఇప్పుడు అన్నం పెడుతుంది. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మాడి. నిలబడు మెల్లగనడు, నిలబడు మెల్లగనడు, నిలవద నీలో నిలబడు మెల్లగనడే. నిలువనో ఈ నిన్నేదుడా, నిలువనో ఈ నిన్నేదుడా, నిలవద మనసు నిలువనో ఈ నిన్నేదుడా. బంతి పూలారథం నిలవద నీలో, బంతి పూలారథం, రంగు రంగుల రథం నిలబర పిలగో, రంగు రంగుల రథం. నిలబడు మెల్లగనడు, నిలబడు మెల్లగనడు, నిలవద నీలో నిలబడు నిలబడు మెల్ల. బాగుపడాలన్నా నోరే, చెడిపోవాలన్నా నోరే. నోరు చల్లగుంటే ఊరు చల్లగుంటది. పిచ్చల విడిగా మాట్లాడి నష్టపోయిన వాళ్ళు చాలా మంది. 10 మందితో మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు. పొగరు మాటలు ఎప్పుడూ పనిచేయ. రోజులు ఎంత మారిపోయినాయంటే అప్పు తీసుకున్నాడు భయపడన్నా, అప్పు ఇచ్చినోడే భయపడుతుండు. ఏమైనా పైసలు ఇవ్వలేదంటే వెలగిత్తంతి ఊళ్ళకే దెంకపోతున్నామా అంటారు. తీసుకునేటప్పుడు గట్లే మాట్లాడినవారంటే ఇప్పుడు లేవు సంపేమో సంపంటారు. రోజులు ఎంత మారిపోయినాయంటే అప్పు తీసుకున్నాడు భయపడన్నా, అప్పు ఇచ్చినోడే భయపడుతుండు. ఏమైనా పైసలు ఇవ్వలేదంటే వెలగిత్త దావులెన్నో నెత్తిన ధార్కారులు, వాళ్ళు దావులెన్నో నెత్తిన ధార్కారులు, ఇల్లు తమ్మున్న ధైర్యం ఉన్న పహిల్వానులు. ఛత్రపతి
కొరకు నీ జననం ఎందుకొరకు ఈ పయనం ఓ జీవమా నా ప్రాణ దీపమా ఓ జీవమా నా ప్రాణ దీపమా ఎవరికెవరు కాని లోకం ఎంత వెతుకురాదు గతం ఓ జీవమా నా ప్రాణ దీపమా ఓ జీవమా నా ప్రాణ దీపమా మనసార వేసుకోని మాల మదిలోన నిలిచెను పసిబాల మనసార వేసుకోని మాల మదిలో ఏ మందు లేకుండా పంటలే పండేది ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది పాలిసు వేసిన సన్న బియ్యం గువ్వ ఉప్పుతో 9 ఏసి వండిన కూర ఎంత తిన్నా గాని ఎట్లా ఉన్నా గాని ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము ఏనుగంత ఆకారమున్నా ఏమి చేత గాని తనువులాయే తాత ముత్తాతల నాటి బలము. మన జీవితంలో ఏం జరిగినా మన తలరాత. ఒకడు 50 ఏళ్ళు కష్టం చేసినా గవ్వే గూన పెంకలు పాత పట్లుంటాయి. ఒకడు 5 ఏళ్ళు కష్టపడంగానే కరోడుపతి అయిపోతాడు. ఇక వాళ్ళని చూసుకుంటే ఏడ్చుకుంటా ఇంట్లో వండుకుంటామా? కాదు కదా. ఏం జరిగినా మన మంచికి. రాసిన రాత తుడిచినా పోదు. మన కష్టం మనం చేసుకుంటూ పోవాలి.